ఒక్కసారి నీ తెలివిని టాలెంట్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే నువ్వు చాలా మంచి పొజిషన్లోకి వస్తావు. ఆ నమ్మకం నాకుంది. నందినినే వినోద్ బాబుని ఆ కేసులో ఇరికించి జైలుకు పంపింది. అసలు వినోద్ బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడానికి కారణం కూడా నందిని ప్లాన్ లో భాగం. ఈ సిగ్గు గెటప్లో ఉన్నది ఎవరో అర్థం కావట్లేదు. విజయ్, ఓ పని చేద్దాం. ఇతను ఫోటో ప్రింట్అవుట్ తీసి గడ్డం మీసం తీసేసి చూద్దాం. అక్కర్లేదు లోకి. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక మనిషి ఏ గెటప్ లో ఉన్నా ఆ గెటప్ తీసేసి అతడు ఒరిజినల్ ఫేస్ ఎలా ఉంటుందో కనుక్కునే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. నువ్వు ఇలారా, నేను చెప్తాను. వీడు వీడు ఆ దమితతో ఉండే విక్రమ్ కదూ? ఎస్. నందిని అరెస్ట్ చేయడానికి ఈ ఒక్క ఆధారం చాలులోకి. వెంటనే వెళ్ళి నందిని అరెస్ట్ చేసి తను చేసిన మోసాన్ని బయట పెట్టు. లేదు విజయ్, నందినిని అరెస్ట్ చేయాలంటే ఈ ఒక్క ఆధారం సరిపోదు. ఇంతకంటే బలమైన ఆధారం సంపాదించాలి. లేదంటే ఏదో ఒక విధంగా మాయ చేసి తప్పించుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు లోకి? ముందు వీణ్ణి పట్టుకునే లోపు నందినిని జాగ్రత్తగా డీల్ చేస్తాను. వీలైనంత వరకు తనకి డౌట్ రాకుండా సాక్ష్యాలు సంపాదించాలి. వీడెక్కడుంటాడో రేపు ఎంక్వైరీ చేద్దాం. ఇన్నాళ్ళు మంచి చేసేవాళ్ళు, అందరికీ మేలు చేసేవాళ్లే ప్రశాంతంగా హాయిగా ఉంటారనుకున్నాను. కానీ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు కూడా ఇంత ప్రశాంతంగా ఉంటారని నిన్ను చూశాకే అర్థమవుతుంది. హాయ్ బావా. హాయ్. హలో, ఎవరు? ఓ, నువ్వా? ఇస్తానని చెప్పాను కదరా. నేను డ్యూటీలో జాయిన్ అయిందే ఈరోజు. అప్పుడే డబ్బులు కావాలంటే ఎలారా? కరెక్టేరా, కానీ నీకు ఇప్పటికిప్పుడు కావాలంటే నేనెక్కడి నుంచి తేవాలరా? అది కాదురా, నేను... హలో 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 హలో. చా, సీరియస్ అయిపోయాడు. అనవసరంగా వీడిని హర్ట్ చేశాను. ఏంటి బావా, ఏమైంది? ఇది నీకు చెప్పాల్సిన విషయం కాదు. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే మంచిది.
వాడే చేస్తున్నాడు. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. బావా ఏంటి బావా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. వీలైతే నా చేతనైన సాయం నేను చేస్తాను కదా. ఏం నువ్వు చేసే సాయం? అసలు నీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. నా వల్ల? అవును, నీ వల్లే. ఆ రోజు నీ వల్లే నేను 2 నెలలు సస్పెండ్ అయి ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మెయింటెనెన్స్ కోసం నా ఫ్రెండ్ దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాడు వెంటనే 2 లక్షలు కావాలని నా నెత్తి మీద కూర్చున్నాడు. ఏంటి బావా ఇది? దీనికి అంత టెన్షన్ పడిపోతే ఎలా? అవసరమైతే ఆ డబ్బు నేనే ఇస్తాను. తీసుకెళ్లి నీ ఫ్రెండ్ మొహం మీద కొట్టు. ఉండు. ఇదిగో బావా, తీసుకో. అవసరం లేదు, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. అయినా నీ డబ్బు నేనెలా తీసుకుంటాననుకున్నావు? అదేం బావా అలా అంటావు? ఎవరి డబ్బైతే ఏంటి? అయినా నువ్వు చలసాని వంశానికి కాబోయే అల్లుడివి. నువ్వు బయట అప్పు చేసావంటే ఎంత అవమానం. అయినా ఈ డబ్బు నాది కాదు, అమ్మమ్మది. తీసుకో. సరే, అమ్మమ్మ డబ్బు అంటున్నావు కాబట్టి తీసుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. మొత్తానికి బావకి నా మీద ఎక్కడో ఒక చిన్న లవ్ ఫీల్ మొదలైంది. అది అలానే కంటిన్యూ అయ్యి ఇంకా పెరిగి నన్ను పెళ్లి చేసుకునే టైంకి నన్ను పూర్తిగా ప్రేమించాలి. పిచ్చి నందిని, నేను చెప్పిందంతా విని నా డ్రామా నిజమని నమ్మి నాకు ఈ డబ్బిచ్చావు. తొందరలో నేను ఇచ్చిన ఈ 2 లక్షలతోనే నిన్ను వ్యూహంలోకి లాగుతా. భస్మోసరుడు తన నెత్తి మీద చేపెట్టుకుని భస్మమైనట్టు నువ్వు నీ చేత్తో ఇచ్చిన ఈ డబ్బుని ఆయుధంగా వాడతాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి విజయ్ ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ విక్రమ్ ఇదే ఏరియాలో ఎక్కువగా తిరుగుతుంటాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. సరే విజయ్, నువ్వు అటు వెతుకు, నేను ఎటు వెతుకుతాను. ఆ పైన క్లియర్ ఇవ్వు. మీరు అటు వెళ్ళండి.
లోకి నీకేమైనా కనిపించాడా? లేదు విజయ్, నీకేమైనా కనిపించాడా? లేదు. ఛా! లోకి అదిగో విక్రమ్ అక్కడున్నాడు. దొరికాడు రాస్కల్. కమాన్ కమాన్. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, దిగరికటోనో బ్యారికేడ్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, అక్కడ చటుషారో మిస్టరీ కొపాడో పెద్దలన్నీ కట్టరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు పట్టరా, ఆకు పొట్టు దాటరా. ఏ విస్కో విస్కో ఉస్కో పకడో. ఎక్కడికి రా పారిపోతున్నావు? నన్ను ఎందుకు సార్ పట్టుకున్నారు? నేను తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. తప్పు చేయనప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావురా? కానిస్టేబుల్స్ సార్, వీడిని వ్యాన్ ఎక్కించండి. థ్యాంక్ యూ విజయ్, నాకు చాలా హెల్ప్ చేసావు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే నీకు కాల్ చేస్తాను. దట్స్ ఓకే లోకి. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. జాగ్రత్త. నాకొద్దు మమ్మీ. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఈ టిఫిన్ నీకు నచ్చలేదా? ఏంటి ఇషా, చెప్పమ్మా. మమ్మీ డాడీ ఇంకా ఇంటికి రారంట కదా. ఎందుకు రారమ్మా? తొందరగా వచ్చేస్తారు. నీకోసం బొమ్మలు తెస్తారు, చాక్లెట్స్ కూడా తీసుకొస్తారు. నీతో కలిసి చక్కగా ఆడుకుంటారు. అయినా మీ డాడీ రారని ఎవరు చెప్పారు నీకు? అది మా స్కూల్లో మీ డాడీ ఇంకా మీ ఇంటికి రారు, జైల్లో ఉండిపోతారని అందరు చెప్తున్నారు మమ్మీ. చెప్పు మమ్మీ, డాడీ ఎప్పుడొస్తారు? చూడిషా, నువ్వు ఎవరి మాటలు వినకు. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. మీ డాడీ తొందరగా వచ్చేస్తారు. ఇదిగో ముందు ఈ టిఫిన్ తిను.
ఈషా, నువ్వు కాసేపు బయటికి వెళ్ళి ఆడుకోమ్మా. అక్క, వీడెవడో తెలుసా? బావ జైలుకి వెళ్ళటానికి వీడే కారణం. ఇతనా? అవునక్క, బావని అరెస్ట్ చేసే ముందు రోజు వీడు మీ ఇంటికొచ్చి బావకి డబ్బిచ్చాడు, గుర్తుందా? లేదు లోకి, వచ్చింది ఇతను కాదు. ఆ, అర్జున్ సింగ్ అనే సిక్ అతను వచ్చాడు. నాకు తెలుసక్క, నువ్వు ఇదే మాట అంటావని. అందుకే ముందుగా నా ప్లాన్లో నేనున్నాను. కానిస్టేబుల్ సార్, రైట్. ఇప్పుడు చెప్పక్క, ఆ రోజు మీ ఇంటికి వచ్చింది వీడే కదూ? బాగా గుర్తు చేసుకోక. రాసేటప్పుడు పెన్ను జారడం, వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు రావడం, ఈ కాలంలో కూడా ఇవన్నీ పట్టించుకోవడం ఏంటి మేడం? మీరు పెట్టండి సార్. వీడే వీడే ఎరా, నీకు మేమేం అన్యాయం చేసామని మమ్మల్ని ఎంత బాధపడుతున్నావు? చెప్పు, చెప్పరా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అంతటి మేము ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితాల్లోకి ఇంత పెద్ద తుఫాన్ని ఎందుకు పుట్టించావు? చెప్పరా, చెప్పు. మాట్లాడవేంట్రా? చెప్పరా, చెప్పు, చెప్పు. అక్క ప్లీజ్ ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు లోకి, బాధ. మీ బావ ఎంతో గారాభంగా పెరిగారు, కానీ మమ్మల్ని బయటకు పంపిన తర్వాత ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారు, ఎన్నో పూటలు పస్తులుండి మా ఆకలి ఎలా తీర్చారనేది నాకు మాత్రమే తెలుసు. వినోద్ అరెస్ట్ అయిన కేసులో లోకి ఒక వ్యక్తిని పట్టుకున్నాడట. ఇప్పుడు అసలు నేరస్తులు ఎవరో తెలుస్తుంది, తర్వాత వినోద్ బయటకు వచ్చేస్తాడు.